మరో సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందా? బీహార్ సభలో ప్రధాని మోదీ అదే చెప్పారా? మరింత విశ్లేషణ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఖచ్చితంగా సుమిత్ర, కొద్దిసేపు క్రితం బీహార్ లో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసినటువంటి ప్రసంగాన్ని కనుక మనం వింటూ ఉంటే అదే అర్థం వచ్చేలాగా ఉంది. మరో సర్జికల్ స్ట్రైక్. గతంలో 2 సార్లు పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేశారు. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క తీవ్రవాదుల శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేసి వచ్చినటువంటి సంఘటన మనం చూసాం. సో అదే విధంగా ఈసారి భారత్ భూభాగం పైకి ఉసుగొలుపుతున్నటువంటి పాకిస్తాన్ కు మరో హెచ్చరికలు జారీ చేసేలాగా మరో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అన్నట్లుగా భారత ప్రధాని మోదీ కొద్దిసేపు క్రితం ప్రకటన చేశారు. గతంలో పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకొని మన దేశంలో ఈ యొక్క ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈసారి కూడా అదేవిధంగా ఉరి, అదేవిధంగా బాలాకోట్ తరహాలో మరో సర్జికల్ స్ట్రైక్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన చేసినటువంటి ప్రసంగం కూడా మనం చూస్తే చాలా సీరియస్ గా ఆయన చేసినటువంటి మాటలు కూడా మనం చూడొచ్చు. పహల్గాం ఉగ్ర దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. దేశం మొత్తం దుఃఖంలో ఉంది. ఈ దాడి పర్యాటకులపై దాడి కాదు, ఈ దేశంపై దాడి, భారతదేశంపై దాడి. ఉగ్ర దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు దాని వెనక ఉన్న వారికి ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుంది అని కూడా ఆయన ఈసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి తెలియజేస్తున్న ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదు. న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. భారత్ కు మద్దతుగా నిలిచినటువంటి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్తూ ఈ యొక్క పహల్గాం ఉగ్రదాడిలో బంధువులను కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మృతులకు నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు మౌనం పాటించాలని కూడా ఆయన కోరారు. అదేవిధంగా అందరూ కూడా మౌనం పాటించారు. సో ఈ యొక్క పహల్గాం దాడికి, ఉగ్రదాడికి ప్రతీకారంగా ఖచ్చితంగా పాకిస్తాన్ పై నిన్న జరిగినటువంటి సిసిఎస్ సమావేశం తర్వాత అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఆ తర్వాత అటారీ బోర్డర్లలో కూడా ఈ రోజు ఈ యొక్క బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలను కూడా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. మరోపక్క నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ లో ఈ ఉన్నత స్థాయి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇటు నార్త్ బ్లాక్ లో అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఐబీ, రా, ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఎన్ఐఏ చీఫ్లు సమావేశమయ్యారు. అక్కడ పాకిస్తాన్ పై తీసుకోవాల్సిన చర్యలపై కూడా నిన్న జరిగిన సిసిఎస్ సమావేశం తర్వాత ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కూడా త్రివిధ దళాల అధికారుల సమావేశం జరుగుతుంది. అందులో భారత సైన్యం ఎంత అప్రమత్తంగా ఉంది, అదేవిధంగా పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా ఈ యొక్క సరిహద్దుల తమ సైన్యాన్ని తరలిస్తుంది అన్న అంశాలన్నిటిపైన కూడా ఒక నివేదికను రాజ్నాథ్ సింగ్ కు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి అందజేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ రోజు సాయంత్రం కల్లా పాకిస్తాన్ పై చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న దానిపైన ఒక స్పష్టత అయితే మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. సో భారత ప్రధాని ఈ యొక్క ఉగ్రవాదులకు శిక్ష విధించకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ మరోసారి బీహార్ లో చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. ఏ దిశగా ఈ చర్యలు ఉండే అవకాశం ఉంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. బాధితులకు న్యాయం జరిగేలా చేయడానికి ప్రతి ప్రయత్నం చేస్తాం. ఈ సంకల్పంలో దేశం మొత్తం ఒకటిగా ఉందని కూడా ఆయన పునరుద్ఘాటించారు. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా మనతో ఉన్నారు, భారతీయులతో ఉన్నారు. ఈ సమయంలో మనతో నిలిచినటువంటి వివిధ దేశాల ప్రజలకు, వారి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశం ప్రతి ఉగ్రవాదిని, వారి పాలకులను, అదేవిధంగా వారి సహాయకులను కూడా గుర్తించి శిక్షిస్తుంది. వారిని భూమిలో పాతి పెట్టే వరకు కూడా వెంబడిస్తాం. భారతదేశ ఆత్మీయతను ఉగ్రవాదం ఎప్పటికీ కూడా బద్దలు కొట్టలేదు. దేశ శత్రువులు భారత ఆత్మపై దాడి చేయడానికి ధైర్యం చేశారు. సో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ దాడి చేసినటువంటి ఉగ్రవాదులను
ఆ దాడి కుట్ర పన్నినటువంటి వారిని వారికి ఊహించలేనటువంటి శిక్షను ఎదుర్కొంటారు అంటూ ఆయన చెప్పారు. మరోపక్క ఈ యొక్క ఉగ్రవాదం నిరపరాధమైనటువంటి దేశ ప్రజలను ఏ మానవతా భావం లేకుండా హతమార్చడం ఇది మానవత్వానికే సిగ్గుచేటు అంటూ బాధిత కుటుంబాల దుఃఖంలో దేశం మొత్తం వారు వెంట ఉంటుంది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులు త్వరగా కోరుకోవాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. దానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం తర్వాత అంటే ఇటు రక్షణ శాఖ ఇటు కేంద్ర హోంశాఖ చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చల తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ పైన మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యక్ష చర్యలకు కూడా దిగే అవకాశం ఉన్నట్టుగా మనకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంటే కృష్ణ, పాకిస్తాన్ కుట్ర ఉందని క్లియర్ గా తెలిసిపోతోంది. మనం కేక్ కట్ చేయడం కూడా చూసాం. మరోవైపు పాక్ యుద్ధానికి సిద్ధం కావడం, వీటన్నిటిపైన భారత్ వైఖరి ఎలా ఉండబోతోందంటారు కృష్ణ? ఖచ్చితంగా సుమిత్ర, నిన్న మనం చూసాం ఏదైతే ఇది ఖచ్చితంగా ఈ యొక్క సీమాంధ్ర కుట్ర అంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఆ సమావేశంలో ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యొక్క సింధు నది జలాలను నిలిపివేయడంతో పాటు అటారీ బోర్డర్ లో కూడా రాకపోకలను రద్దు చేశారు. సో వాటితో పాటు పాకిస్తాన్ ఈ యొక్క ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి హైకమిషన్, మన భారత హైకమిషన్ కి సంబంధించిన వారందరినీ కూడా వెనక పిలిపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారిని పాకిస్తాన్ హైకమిషన్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా వెనక్కి వెళ్లాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. సో మీరు అన్నట్లుగా పాకిస్తాన్ హైకమిషన్ లో ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ హైకమిషన్ లో ఈ సంబరాలు జరుపుతున్నారు, కేక్ కట్ చేశారంటూ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చిన తర్వాతనే భారత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ కేక్ కట్ చేసినటువంటి వార్త వచ్చిన తర్వాత కూడా కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా తటస్థులు అందరూ కూడా పాకిస్తాన్ హైకమిషన్ దగ్గర ఈ రోజు నిరసన వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా సిసిఐ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు, అది గతంలో కూడా ఇంతవరకు ఎప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కారణం ఈ కేక్ కటింగ్ అనేది మనకు ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఈ సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే దిశగా భారత ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకోబోతుంది అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ సరిహద్దును మూసివేయడం, అదేవిధంగా ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించడం, భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఆ దేశ సైనిక సిబ్బంది అధికారులను కూడా అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం, వాళ్ళని వెంటనే దేశం ఇచ్చి వెళ్లేందుకు అంటే వారం గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం, ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ పైన క్షమించే అంటే ఇక పాకిస్తాన్ ని వదిలిపెట్టకూడదు, పాకిస్తాన్ పట్ల ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించకూడదు అన్న వైఖరిని భారత ప్రభుత్వం పాటించబోతుంది. సాంఘిక వీసా మినహాయింపు పథకం ద్వారా కూడా మన దేశంలో పర్యటిస్తున్నటువంటి పాకిస్తాన్ జాతీయులకు కూడా అనుమతులు రద్దు చేసింది. వారంతా మే 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్ళిపోవాలని కూడా ఆదేశించింది. దాడికి పాల్పడినటువంటి ఏదైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నుంచి వారికి అండగా నిలిచినటువంటి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ నేరానికి బాధ్యత వహించేలా చేయాలనేది భారత ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం దిశగానే భారత ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పొచ్చు.